బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ ప్లాట్ అమ్మిన వ్యవహారంలో రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సినీ నిర్మాత విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల ప్లాట్ విక్రయించారు. ఇదే ప్లాట్ను మరో వ్యక్తికి 70 లక్షలకు విజయ్ చౌదరి అమ్మారు. అయితే లేని ప్లాట్ను ఉన్నట్లు చూపి మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్ నగర్లో కేసు నమోదు చేశారు పోలీసులు. పెద్దంబరపేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో రాజీవ్ కనకాలకు చెందిన ప్లాట్ ఉంది. ఇదే ప్లాట్ను విక్రయించారని సమాచారం. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం. సార్ విజయ్, రాజీవ్ కనకాల ప్లాట్ యాక్చువల్గా అది వేరే వాళ్ళకి అమ్మారు, విజయ్ చౌదరికి అమ్మారు, వేరే ప్రొడ్యూసర్కి. సో ఆయన ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మడంతో అక్కడ ప్లాట్ లేదంటున్నారు. అంటే రాజీవ్ కనకాల విజయ్ చౌదరికి కూడా లేని ప్లాట్ అమ్మారని చెప్తున్నారా? విజయ్ చౌదరి ఇప్పుడు ఎవరైతే ఆయన పైన లేని ప్లాట్ అమ్మారని ఆరోపిస్తున్నారో ఆయన ఆన్సర్ ఏంటి ఇప్పుడు? రాజేష్, అయితే ఇదంతా ఈ వివాదం పెద్దంబరపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి పసుమామిల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 420 గల ఒక వెంచర్ లో ఉన్నటువంటి రాజీవ్ కనకాల ప్లాట్ కు సంబంధించినటువంటి వివాదంగా తెలుస్తా ఉంది మనకు. అయితే ప్రధానంగా ఈ యొక్క ప్లాట్ అనేది రాజీవ్ కనకాల పేరు మీద ఉంది ఫస్ట్ మొదట. అయితే ఆయన కొంత ఆర్థిక పరమైనటువంటి విషయాలు కావచ్చు, లేదా అక్కడ నాకు అక్కర్లేదు అనేటువంటి కోణంలో ఆ ప్లాట్ ని అయితే సినీ నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించాడు. సో విక్రయించిన తర్వాత విజయ్ చౌదరి ఆ ప్లాట్ లో ఉన్నటువంటి కొంత భాగాన్ని, అంటే సుమారుగా సగాన్ని ఇంకొక వేరే వ్యక్తికి, ఒక థర్డ్ పర్సన్ కి విక్రయించాడు. సో ఆ థర్డ్ పర్సన్ కి సేల్ చేసినప్పుడు అది సుమారుగా 70 లక్షల విలువైనటువంటి ఆ ప్లాట్ లో కొంత భాగాన్ని విజయ్ చౌదరి వేరే వాళ్ళకి అమ్మినప్పుడు, అయితే ఆ లేని ప్లాట్లని అక్కడ ఉన్నట్లుగా చూపి తమని మోసం చేశారని చెప్పేసి బాధితులు ఆరోపించారు. ఈ మేరకు అటు విజయ్ చౌదరి పైన హయత్ నగర్ పోలీసులు అయితే ఇప్పటికే కేసును కూడా నమోదు చేశారు. ఇటు రాచకొండ పోలీసులు ఈ సినీ నటుడు రాజీవ్ కనకాలకు కూడా ఈ ప్లాట్ విషయంలో, ప్లాట్ అందినటువంటి వ్యవహారంలో నోటీసులను కూడా జారీ చేశారు. అంటే అసలు మీరు ప్లాట్ మొత్తం ఎంత విజయ్ చౌదరికి అమ్మారో, ఆ విజయ్ చౌదరి ఎంత మొత్తంలో మీ వద్ద నుంచి ఆ ప్లాట్ తీసుకున్నాడు, విజయ్ చౌదరి ఎంత మీకు డబ్బులు చెల్లించాడనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఆ 421 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఏ అయితే వెంచర్ ఉందో ఆ వెంచర్ లో ఉన్నటువంటి రాజీవ్ కనకాలకు సంబంధించినటువంటి ప్లాట్ లో మిగతా వారు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అసలు రాజీవ్ కనకాలదైనా ఆ ఫ్లాటు అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రాజీవ్ కనకాల అమ్మినప్పుడు ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఫ్లాటు విజయ్ చౌదరి వేరే వాళ్ళకి అమ్మినప్పుడు మాత్రం ఎందుకు లేదన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా విజయ్ చౌదరి కొంత భాగాన్ని మాత్రమే ఫ్లాట్ ని విక్రయించినట్టుగా తెలుస్తుంది. అంటే 421 లో ఉన్నటువంటి సర్వే నెంబర్ లో రాజీవ్ కనకాల నుంచి తాను కొన్నటువంటి ఫ్లాట్ లో కొంత భాగం తాను ఉంచుకుని ఇంకొక సగ భాగాన్ని ఇతరులకు విజయ్ అయితే ఇప్పుడు విజయ్ చౌదరి దగ్గర ఎవరైతే కొన్నారో వాళ్ళు ఏమంటున్నారు? విజయ్ చౌదరి లేని ప్లాట్ మాకు అమ్మాడని చెప్తున్నారు. మరి విజయ్ చౌదరి ఏమంటున్నారు? అంటే రాజీవ్ కనకాల నన్ను ఫ్రాడ్ చేశారని చెప్తున్నారా? రాజీవ్ కనకాల అమ్మినప్పుడు నిజంగా మరి ప్లాట్ లేదా, లేకపోతే అది ఎట్లా ట్రాన్సాక్షన్ జరిగింది అన్ని చూసుకున్న తర్వాతనే కదా కొనుక్కునేది. సో రిజిస్ట్రేషన్ జరగాలన్నా కూడా అంత ప్లాట్ అనేది సరిగ్గా ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. సో మరి విజయ్ చౌదరి ఏం చెప్తున్నారు ఇప్పుడు? సో ఎవరైతే బాధితులు ఆరోపిస్తున్నారో మరి అయితే విజయ్ చౌదరి గాని రాజీవ్ కనకాల గాని ఎక్కడ కూడా అధికారికంగా అయితే స్పందించలేదు. కానీ విజయ్ చౌదరి వద్ద ప్లాట్ ని కొనుగోలు చేసినటువంటి బాధితులు మాత్రం అసలు 421 అనేటువంటి సర్వే నెంబర్ లో తమకు విక్రయించినటువంటి ప్లాట్ చూపించట్లేదు. అంటే ఆన్లైన్ లో చెక్ చేసుకున్నప్పుడు కానీ ఇతర వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో, భూమికి సంబంధించినటువంటి ప్లాట్స్ సంబంధించినటువంటి వెబ్సైట్స్, భూభారతి కానీ ఇతర ప్లాట్స్ లకు సంబంధించినటువంటి ఆ వెబ్సైట్ లో వాళ్ళు సెర్చ్ చేసుకున్నప్పుడు నెంబర్ లో తాము కొన్నటువంటి, అంటే తమకు అమ్మినటువంటి ప్లాట్ ఏదైతే ఉందో అది కనిపించట్లేదు, అసలు రికార్డ్స్ లోనే లేదు. సో అలాంటప్పుడు మాకు విజయ్ చౌదరి ఎలా ఇలాంటి ఫ్లాట్ ని అంటగడతాడు, అంటే అసలు రికార్డ్స్ లో లేని ఫ్లాట్ ని మేము ఎలా కొనుక్కున్నాం అనేటువంటి దాని గురించి కూడా కొంత వాళ్ళు బాధపడతా ఉన్నారు. అసలు విజయ్ చౌదరి ఎందుకు అమ్మారు మాకు అనేటువంటి కోణంలో కూడా వాళ్ళు పోలీసులు అయితే ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే విజయ్ చౌదరి పైన కేసు నమోదు చేశారు. కానీ విజయ్ చౌదరి మాత్రం ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది రాజేష్. బట్ ఈ కేసులో ఇటు సినీ నటుడు రాజీవ్ కనకాలకు కూడా కొన్ని నోటీసులు అయితే జారీ చేశారు
ఆ హయత్ నగర్ అంటే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు అయితే అసలు ఆ ల్యాండ్ ను మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు, విజయ్ చౌదరికి అమ్మినప్పుడు 421 సర్వే నెంబర్ లో కలిగినటువంటి ప్లాటు మరి విజయ్ చౌదరి ఇతరులకు ఆ ప్లాట్ లో కొంత భాగం అమ్మినప్పుడు దాంట్లోనే అంటే 421A లేదా 421B ఇలా ఒక సబ్ నెంబర్ వస్తుంది. కానీ అలాంటి నెంబర్ లేకుండా ఓన్లీ ఒక్క నెంబర్ మీద 2 ప్లాట్లు ఎలా ఉంటాయనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక ప్లాట్ అమ్మడం విషయంలో రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. హయత్ నగర్ పిఎస్లో కంప్లైంట్ నమోదైంది. అయితే విజయ్ చౌదరి యాక్చువల్ రాజీవ్ కనకాల ప్లాట్ అయితే రాజీవ్ కనకాల విజయ్ చౌదరికి తన ప్లాట్ అమ్మేశారు. అయితే విజయ్ చౌదరి వేరే వాళ్లకు ప్లాట్ అమ్మడంతో అక్కడ విజయ్ చౌదరి అసలు ప్లాటే లేదు అక్కడ, కానీ మాకు అంటగట్టారు, మమ్మల్ని మోసం చేశారంటూ వాళ్ళు విజయ్ చౌదరి పైన వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో మరి దీంతో విజయ్ చౌదరికి అమ్మినటువంటి ఎవరు వ్యక్తి అంటే రాజీవ్ కనకాల. సో రాజీవ్ కనకాలకు కూడా పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. సో మరి దీనిపైన ఎటువంటి అవుట్కమ్ వస్తుందో చూడాలి.